హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో డే 1 రోజు బిగినర్స్ వర్కౌట్ ఎట్లా చేయాలి దాని గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జిమ్కి వెళ్ళే 40 నిమిషాల ముందు 30-40 నిమిషాల ముందు 2 అట్టిపళ్ళు తిని స్టార్ట్ అయ్యండి జిమ్కి. సో మీదంతా మనం జిమ్లో మాట్లాడుకుందాం. పోయినాక ఏం చేయాలి, లాస్ట్లో ఏం చేయాలో మనం జిమ్లో మాట్లాడుకుందాం. జిమ్కి అయితే వచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే వచ్చిన వెంటనే మీ వెయిట్ చెక్ చేసుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు చెక్ చేసుకోండి. మళ్ళీ ఎంప్టీ స్టమక్, ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ అప్పుడు చెక్ చేసుకోవాలి. సో ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు, మనం కెమెరాకి స్విచ్ అయిపోదాం. డైనమిక్ స్ట్రెచెస్ చేద్దాం. సేమ్ హెడ్ రొటేషన్, హ్యాండ్ రొటేషన్, ఇది మళ్ళీ హిప్ రొటేషన్, హ్యాండ్ టు టచ్. స్టార్ట్. హిప్ రొటేషన్. సో ఇట్లా కొన్ని బేసిక్స్ చేసి, అంటే ఇదేంటంటే కొంచెం మజిల్స్ ఉంటాయి చూసినా అట్లా ఫ్రీగా నీకు. సో ఇంతకుముందు కూడా నేను వీడియో చేసి ఉండే అన్నట్టు డే 1 రోజు ఎట్లా చేయాలనేసి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఉండే లైక్ ఇది వామప్ అంటారు అనేసి. సో ఇది మజిల్స్ అట్లా ఫ్రీగా నీకు. సో వామప్ ఎట్లా ఉంటుంది అంటే, మీరు థ్రెడ్మిల్ చేస్తారు విషయంలో మీ బాడీ వేడి అవుతుంది, దాన్ని వామప్ అంటారు. సో ఇక్కడ మీ మజిల్స్ ఫ్రీ అవుతాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు 5 minutes థ్రెడ్మిల్ అనే చేయండి. ఒకవేళ థ్రెడ్మిల్ అవైలబుల్ లేకుంటే మీ జిమ్లో సైక్లింగ్ అన్న చేయండి. సైక్లింగ్ అయితే ఉంటుంది పక్క. 5 minutes చేయండి. ఇప్పుడు పుషప్స్ గురించి మాట్లాడుకుందాం. పుషప్స్ చాలామంది చాలా రకాలుగా కొడతారు. సో వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. మీకు చూపిస్తా ఎట్లా చేయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే 2 జానలు అన్నా తీసుకోండి, లేదంటే మీ షోల్డర్ లెవెల్ అన్నా తీసుకోండి. ఇట్లా తీసుకోండి. సో మీకు సైడ్ చూపిస్తా. షోల్డర్ లెవెల్ తీసుకున్నాను నేను. కాళ్ళ దగ్గర పెట్టండి. బ్యాగ్ ఉందా, షోల్డర్ ఇట్లా ముందుకు పెట్టకండి, వెనుకకి రీట్రాక్ట్ చేయండి. వెనుకకి ఇట్లా రీట్రాక్ట్ చేయండి, కిందికి వెళ్ళండి. ఇది కరెక్ట్ పుషప్. కొంతమంది ఏం చేస్తారంటే బట్టలు లేపుతారు, బట్టలు లేపి ఇక్కడ కిందికి వెళ్తారు. ఇంకొంతమంది ఇట్లా లేపుతారు. సో బాడీ ఈక్వల్గా వెళ్ళాలి కిందికి. లైక్ మీ. అప్, డౌన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒకవేళ మీరు పుషప్ చేయలేకపోతున్నారు అనుకో, నీ పుషప్స్ చేయండి ఇలా. మళ్ళీ ఈ హ్యాండ్స్ కొంచెం వెనుకకు పెట్టండి. వెనుకకు పెట్టి ఈ విధంగా వేయండి ఇట్లా. సో మరీ ఓవర్ వెయిట్ ఉన్నారు అనుకో, మీరు రాడ్ వేసుకొని చేయండి. మీకు అక్కడ కూడా చూపిస్తే ఇప్పుడు రాడ్ వేసుకొని ఎట్లా చేయాలో. ఒకవేళ మీకు నీ పుషప్స్ రాకపోయినా అనుకో, మీ షోల్డర్ లెవెల్ తీసుకోండి. ఇది కూడా మీ షోల్డర్ ఉన్నాయా, బ్యాక్ని ఇట్లా రీట్రాక్ట్ చేయండి. ఈ షోల్డర్ని కిందికి దించండి. కిందికి దించి కాళ్ళ దగ్గర పెట్టాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. అప్, డౌన్, అప్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది ఈ విధంగా చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ వేరియేషన్. అండ్ దీని తర్వాత ఇన్వర్టెడ్ రోస్ చేయండి. ఒకవేళ ఇన్వర్టెడ్ రోస్ మీకు చూపిస్తా. ఇవి రాకపోయినాయి అనుకో, అసిస్టెడ్ పుల్అప్స్ కొట్టండి. అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే ఈ ఇన్వర్టెడ్ రోస్ చేయకండి. నేను ఇప్పుడు సెకండ్ వేరియేషన్ చూపిస్తా, అది ఇన్వర్టెడ్ రోస్. సో ఇది ఇన్వర్టెడ్ రోస్. ఇది కూడా షోల్డర్ లెవెల్ పట్టుకోండి. కాల్ అండ్ దగ్గరికి ఇట్లా తీసుకొని బాడీ స్ట్రేట్ పైకి తీసుకెళ్ళండి.
డౌన్, అప్. ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉన్నారనుకో ఇది వేయకండి, కింద పడిపోతారు మళ్ళీ. సో మీరు ఏం చేస్తారంటే అసిస్టెడ్ పులప్స్ కొట్టండి. సెకండ్ వేరియేషన్ వచ్చేసి అసిస్టెడ్ పులప్స్. వైడ్ గ్రిప్ పట్టుకోండి, మినీస్ దీని మీద పెట్టి పైకి వెళ్ళేటప్పుడు ఎల్బోస్ని కిందికి పుల్ చేసుకుంటూ పైకి వెళ్ళండి. చెస్ట్ పైకి లేపి, నార్మల్ ఇట్లా వెళ్తారు కదా, చెస్ట్ పైకి లేపండి. ఎల్బోస్ కిందికి పుల్ చేసుకుంటూ పైకి లేపండి. ఎల్బోస్ బయటికి కాదు, లోపలికి. డౌన్, ఫుల్ స్ట్రెచ్, అప్, డౌన్, ఫుల్ స్ట్రెచ్, అప్. ఇది దిగేటప్పుడు కూడా జాగ్రత్త దిగండి. ఒక కాలు పైనే ఉంచి ఒక కాళ్ళని మెల్లగా కిందికి పెట్టేసి ఈ విధంగా దిగండి. సడన్ దిగిన అనుకో ముది వాలుగుతుంది. థర్డ్ వేరియేషన్ స్క్వాట్స్. మీ షోల్డర్ తీసుకోండి, షోల్డర్ కాలు పెట్టేసి చేతులు ముందు పెట్టి బ్రీత్ ఇన్, అప్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో ఈ విధంగా వేయండి. ఎంత డెప్త్ వెళ్తే అంత డెప్త్కి వెళ్ళండి. ఇది వెళ్ళేటప్పుడు కూడా మరీ డెప్త్కి వెళ్ళాలంటే నీసు నైషన్ బయటికి ఓపెన్ చేస్తే డెప్త్కి వెళ్తారు. ఇది లోపలికి తీసుకెళ్ళాను అనుకో డెప్త్కి వెళ్ళలేరు, ఇక్కడికి ఆగిపోతారు. బయటికి ఓపెన్ చేయాలి నీస్ని. ఇట్లా ఈ విధంగా అమ్మాయి జరుగుతాయి. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నారనుకో ఇట్లా కింద బాక్స్ వేసుకొని మీ షోల్డర్లో తీసుకొని చేయండి ఇట్లా. నెక్స్ట్ వేరియేషన్ పెక్టిక్ ఫ్లై. సో ఏం చేస్తారంటే చెస్ట్ అప్పుడు మీ బ్యాక్ ఉందా వెనుక గ్యాప్ ఉండాలి. క్లాచ్ పొజిషన్ పెట్టి చెస్ట్ పైకి లేపండి. తీసుకెళ్ళేటప్పుడు ఎల్బోస్ బెండ్ చేయండి, స్ట్రెచ్ చేయండి. బ్యాక్ బ్రీత్ ఇన్, ఫ్రంట్ బ్రీత్ అవుట్, స్లో బ్యాక్, బ్రీత్ అవుట్. ఎన్ని వేరియేషన్లనే 1 2 3 దిస్ ఫోర్త్ వేరియేషన్ రైట్. అండ్ ఇంకా హ్యామర్ కర్ల్స్ ఒక ట్రైసెప్ పుష్ డౌన్ చేద్దాం, మొత్తం కవర్ అయిపోతుంది ఫుల్ బాడీ. నెక్స్ట్ వేరియేషన్ ఇది ట్రైసెప్ పుష్ డౌన్. సో ఇదేం చేస్తారంటే మీ కాళ్ళు లైట్గా బెండ్ చేయండి, బెండ్ చేసి చెస్ట్ పైకి లేపండి. ఈ షోల్డర్ ఉంది చూసిందా వెనకకి తీసుకోండి, కిందికి పుష్ చేయండి కిందికి. ఈ డైరెక్షన్ కూడా వ్రిస్ట్ డైరెక్షన్ అంటే వ్రిస్ట్కి ఇట్లా వస్తుంది అందరిది, మీదికి రావాలి, మీదికి డైరెక్షన్ రావాలి. లైక్ దిస్, స్లో అప్, స్పీడ్ డౌన్. అదేనా ఈ విధంగా రావాలా. లాస్ట్లీ ఎండ్ విత్ హ్యామర్ కర్ల్స్. సింగిల్ వేయండి ఇట్లా. మూమెంట్ కూడా మీది ఇదే మూమెంట్ ఉండాలి, ఎల్బో ఇక్కడనే ఉండాలి. ఇట్లా స్క్వీజ్ ద మజిల్, స్లోలీ డౌన్. అక్కడ హోల్డ్ చేయండి, 2 seconds హోల్డ్ చేసి స్లోగా దించండి ఇలా. సో ఎవ్రీ వేరియేషన్ 3 sets చేయండి. మొత్తం ఎన్నైనా 5 వేరియేషన్స్ అయినాయి. స్టార్టింగ్ విత్ పుషప్స్, అసిస్టెడ్ పులప్స్ అండ్ పెక్టిక్ ఫ్లై, స్క్వాట్స్, ట్రైసెప్ పుష్ డౌన్, హ్యామర్ కర్ల్స్. 6 వేరియేషన్స్ అయినాయి. మొత్తం 3 sets చేయండి ఎనఫ్. 3 sets 12 to 15 reps చేయండి. లాస్ట్లో ఏం చేస్తారంటే ఇట్లా ఫోటో అయినా వీడియో అయినా తీసుకోండి, ఎందుకంటే లాస్ట్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు, అరే ఫోటో తీసుకోలేదనేసి. ఫోటో ఆర్ వీడియో మ్యాండేటరీ. డే 1 కదా, మీ ప్రోగ్రెస్ అది ఏమంటారు చూసుకోవాలంటే తీసుకోవాలి. సో బిగినర్స్ డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. మనం డే 2 రోజు కలుసుకుందాం. డే 2 రోజు ఏం చేయాలో ఎట్లా చేయాలో మళ్ళీ నేను వీడియో చేస్తా. అంతవరకు స్టే ట్యూన్.